హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. బార్డర్ క్రోషా అనొచ్చు దీన్ని కూడా. సో ఈ విధంగా ఆరేడు కలిపినటువంటి దారాలని మనము తీసుకోవాలి. తర్వాత 10 నెంబర్ నీడిల్ ఈ విధంగా స్టార్టింగ్ నాట్ వేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్నాక డైరెక్ట్గానే మనము దారం పైన సూది పైనకి దారం చుట్టుకొని ఈ విధంగా డబుల్ క్రోషా వేయాలి. డబుల్ క్రోషా వేసిన తర్వాత ఇక్కడ ఒక బీడ్ యాడ్ చేసుకుంటున్నాం. 3 mm బీడ్ కానీ 4 mm మీకు బీడ్ అవసరం లేదంటే డైరెక్ట్గా పీకాక్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను బీడ్ వేసిన తర్వాత బీడ్ లాక్ వేసి మనం ఏదైతే డబుల్ క్రోషా సింగిల్ నాట్ వేసామో అక్కడ ఆ గ్యాప్లోంచి 2 టైమ్స్ నేను దారాన్ని పీకాక్ స్టిచ్ లాగా తీసుకుంటున్నాను అనమాట. సో 2 టైమ్స్ తీసుకున్నాను ఇది. తర్వాత లాక్ తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని గ్యాప్ ఎంతవరకు వస్తుందో చూసుకొని మనం వేసినటువంటి లాక్ని దాని పక్క నుంచి డబుల్ క్రోషా వేయాలి. మీరు ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. నేను డబుల్ క్రోషా మాత్రమే ట్రై చేశాను ఇక్కడ. సో తర్వాత మళ్ళీ సేమ్ బీడ్ వేసుకోవాలి. బీడ్ వేసుకున్న తర్వాత బీడ్ లాక్ తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని లాక్ వేయకూడదండి, డైరెక్ట్గా అట్లాగే తీసుకొని మనం పఫ్ స్టిచ్ లాగా వేస్తాం చూడండి, ఆ విధంగా వేయాలన్నమాట. 2 టైమ్స్ తీసుకొని ఒకటేసారి నాట్ వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఒకసారి పఫ్ స్టిచ్ తీసుకొని కూడా నాట్ వేసుకొని డబల్ టైం వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం మనకు బీడ్ పక్కన దారం కొద్దిగా లావుగా కనబడుతుంది అనమాట. అంటే థ్రెడ్ ఎక్కువగా అనిపించినట్టుగా మనకు కనపడుతుంది. అందుకే 2 టైమ్స్ వేసుకోమని చెప్పాను. తర్వాత లాక్ తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని ఈ బీడ్కు మధ్యన ఎంత గ్యాప్ వస్తుందో కొంచెం సేమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తే డిజైన్ అనేది లుక్ బాగా కనబడుతుంది అని చెప్పాను కదా. సో అంతే, 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని డబల్ క్రోషా వేస్తున్నాం. డైరెక్ట్గా డబల్ క్రోషా వేసిన తర్వాత బీడ్ మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకోవచ్చు. నేను రౌండ్ బీడే తీసుకున్నాను. మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకోండి, తీసుకోకున్నా పర్వాలేదు. సింపుల్ బార్డర్ లైన్లో బీడ్స్ ఎక్కువగా ఉంటే, బార్డర్ క్రోషా కాబట్టి బీడ్స్ ఎక్కువగా ఉంటే ఆ లుక్ అనేది సింపుల్ శారీస్కి, లైట్ కలర్ శారీస్కి ఈ గోల్డ్ బీడ్స్ అనేది చాలా బాగా లుక్ ఎలివేట్ అవుతుంది. అందుకని చాలామంది కస్టమర్స్ బీడ్స్ బార్డర్ లైనే ఎక్కువ ఇష్టపడతారు, తర్వాత దాని డిజైన్ని చూస్తారనమాట. ఈ విధంగా బార్డర్ మొత్తం ఫినిషింగ్ ఈ విధంగా చేసేసుకోవాలి. నీడిల్ని ఇలా మన వైపు ఉంచి బట్టకి గుచ్చి అవతల నుంచి దారాన్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కంప్లీట్ ఇదే డిజైన్ వేసుకోవాలి. సేమ్ కలర్ వేసుకున్నా పర్వాలేదు. మీకు కొంతమంది కస్టమర్స్ అడుగుతారు సేమ్ కలర్స్తోనే ఉండాలి అన్నట్టుగా, అప్పుడు మాత్రమే మనము కలర్స్ సేమ్ వేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ వల్ల, శారీలో వచ్చే కలర్స్ వల్ల కూడా కొన్ని డిజైన్స్ అనేటివి లుక్ చాలా బాగా కనబడతాయి. ఇప్పుడు బీడ్ లాక్ వేసినాక ఆ గ్యాప్ మధ్యలో మనం తీసుకున్నటువంటి చైన్ డబల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి ఈ విధంగా నాట్ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఒక విధంగా పఫ్ స్టిచ్ లాగా సైడ్కి కనబడుతుంది. నేను 2 టైమ్స్ మాత్రమే వేసాను. మీరు కావాలనుకుంటే 3-4 టైమ్స్ కూడా పఫ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అదిగోండి 2 టైమ్స్ మళ్ళీ వేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ ఒక చైన్ వేసినాక నీడిల్ పైన దారం చుట్టుకొని డబుల్ క్రోషా వేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. నేను నెక్స్ట్ కలర్ యూస్ చేస్తున్నాను. మీకు సేమ్ కలర్ కావాలంటే అదే కలర్ వేసుకోవచ్చు. ఎక్కడైతే మనం వేసుకున్నామో ఫస్ట్ స్టార్టింగ్ నాట్ ఆ గ్యాప్ ఉంటుందండి, చైన్స్ వేసిన గ్యాప్
2 చైన్స్ ఆ గ్యాప్లోంచే డైరెక్ట్గా మనం నాట్ వేసుకోవచ్చు. లేదంటే క్లాత్ థ్రెడ్ పట్టుకొని మనం ముడి వేస్తాం కదా, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట. 2 టైమ్స్ ఏ విధంగా వేసుకోవచ్చు నాట్. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని నేను మళ్ళీ ఇంకొకసారి దాని మీదుగానే వేస్తున్నాను పైనే. అదిగోండి, నాట్ వేసుకున్న తర్వాత చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. మీరు తీసుకున్నటువంటి బీడ్కి, అంటే మీరు తీసుకున్నటువంటి ఆ యొక్క క్రిస్టల్ బీడ్ కానీ ఏదైనా కానీ ఆ బీడ్కి ఎన్ని చైన్స్ అవసరం అవుతాయో అన్నీ తీసుకొని మనం ఒక చైన్ వేసాం బీడ్కు మధ్యలో. సో ఆ గ్యాప్ మధ్యలో ఇక్కడ నాట్ వేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉంటుందండి డిజైన్, బోర్డర్ డిజైన్. కలర్ కాంబినేషన్ వల్ల కూడా దీని లుక్ చాలా బాగా కనబడుతుంది. అవసరం అనుకుంటే మీరు కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా కుచ్చు కట్టుకోండి. నేను కుచ్చు కట్టి చూపిస్తాను. ఎక్కడైతే మనం చైన్స్ వేస్తామో దానిపైన ఒక్కొక్క 4 ప్యాటర్న్ ప్రకారంగా 5 లీవ్ చేసుకొని కూడా మనం ఇక్కడ కుచ్చు కట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ అయితే. నేను చాలా స్లోగా పెట్టి చూపిస్తున్నానండి, ఫాస్ట్గా కూడా పెట్టట్లేదు వీడియోస్ని. చాలా స్లోగా పెట్టాను చూడండి. ఈ విధంగా 4 చైన్స్ కానీ 5 చైన్స్ కానీ మీరు తీసుకున్నటువంటి బీడ్ని బట్టి కూడా వస్తుంది. మీరు తీసుకున్న గ్యాప్ మధ్యలో కూడా చైన్స్ అనేటివి 5 4 3 ఎట్లన్నా వేసుకోవచ్చు అనమాట. మనం తీసుకున్న గ్యాప్ మధ్యలోంచి ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్కి మధ్యలో ఇది వేసేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోస్లో డబుల్ క్రోషా, సింగిల్ క్రోషా, నాట్, బీడ్స్ ఈ విధంగా అన్ని ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఒక్కసారి వాచ్ చేయండి. ఐ బటన్లో కూడా నేను లింక్ ఇస్తాను, బిగినర్స్ వీడియోస్ వాచ్ చేయండి ఒకసారి. ఈ విధంగా అంత బార్డర్ అంతా కంప్లీట్ చేసినాక లిక్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తుంది. మీరు కావాలనుకుంటే కుచ్చు ఒక చైన్కి కట్టేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ బార్డర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. డిజైన్ కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా మనం ఈ కుచ్చు కట్టేసుకోవచ్చు. నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ ఇచ్చేయండి, కామెంట్ పెట్టండి. నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.